20వ తారీఖున లోకేష్ నాయుడు ట్వీట్ చేసే వరకు కూడా ఈ ప్రపంచానికి అక్కడ ఏదో జరిగిందనేది కూడా పోలీసులు కానీ, ఆర్ఓ కానీ, జిల్లా ఎన్నికల అధికారి కానీ, ఎస్పీ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా, ఆఖరికి విఆర్ఓ కానీ ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్గొన్నాడు ఇలా చేశాడని కానీ ఒక్కళ్ళు చెప్పినోళ్ళు లేరు. 20వ తారీఖున లోకేష్ ట్వీట్ చేస్తాడు. ఆ వీడియో ఎక్కడదో మనకు తెలియదు. ట్వీట్ చేయగానే 21వ తారీఖున ఎంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్షాత్తు వాళ్ళు ఏం చేయాలి? లోకేష్ ట్వీట్ కనుక వీడియో చేస్తే వెంటనే ఏం చేయాలి? లోకేష్కి ఒక నోటీస్ ఇవ్వాలి. అలాగే సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా, ఎరా బాబు ఏంటి ఇది జరిగిందా, ఏ ఊళ్ళో జరిగింది, ఆ జరిగినోడు ఎవడాడు, లోకేష్ ట్వీట్ చేసిన వీడియోలో ఆ మెషిన్ బద్దలు కొట్టినోడు ఎవడు, ఇది నిజంగా జరిగిందా, జరిగితే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు దాకా మాకెందుకు చెప్పలేదు, ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు, కేసు కట్టావా, ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారా, లేకపోతే ఏం చేశారు అనేది కూడా కనీసం విచారించకుండా 21వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత బరి తెగింపో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది వెంటనే రాస్తాడు. ఆ సంఘటన జరిగిన ఎమ్మెల్యేని ఎఫ్ఐఆర్ కట్టారా, అతను ఎమ్మెల్యేని ఎవడు చెప్పాడు, నువ్వు అడిగావా? నీకు సీఈఓ కదా, ముక్కు చెవు కళ్ళు అన్నీ కూడా సీఈఓ కాదా, లేదా జిల్లా ఎన్నికల అధికారి కదా, లేదా డీజీపీ కదా, వాళ్ళు ఎవరిని అడగవు. వెంటనే ఆ మెషిన్ బాధలు కొట్టిన దాంట్లో ఎమ్మెల్యే మీద కేసు కట్టారా, కేసు కడితే అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేయకపోతే తక్షణం అరెస్ట్ చేయండి, లోపలేండి సెల్లో అని ఆదరాబాదరాగా సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇస్తుంది. జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి అటువంటి అధికారం లేదే. సాక్షాత్తు జిల్లా జడ్జికి, హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే. ఏం చేయాలి? పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి. ఏంటి వీడియో ఎక్కడిది, ఆ వీడియో సంఘటన జరిగిందా, జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. లేదు, టకా 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 అంటే ప్రిఫిక్స్ మైండ్. మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది? శిక్షాకాలం, శిక్షగా ఎంత అర్హత? 7 సంవత్సరాల లోపు. అంటే 7 సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా. 7 సంవత్సరాల లోపు కనుక శిక్షార్హమైనటువంటి నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే 41A నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి, అంతేగాని రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా. మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన లోపలేయమని? అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు, లోపల వేసేయాలి. ఏంటో అసలు